దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మన బ్రతుకులు అనేక మేలు చేస్తూ మనల్ని కాపాడుచున్నందుకే కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనం. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. హల్లెలూయా. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. మనకు సహాయకులు ఎవరు? ఆపత్కాలం మందు నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు. ఆపదలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మన దేవుడిని మనము నమ్ముకోవాలి. నమ్ముకొనదగిన సహాయకుడు. నేటి కాలంలో నమ్మదగిన వారు అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. నమ్మదగిన వారు అస్సలు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియనటువంటి కాలంలో నమ్మను. కానీ మన దేవుడైతే నమ్ముకొనదగినటువంటి సహాయకుడండి. ఎంత గొప్ప సహాయకుడో. యేసు ప్రభు వారు మంచి స్నేహితుడు. నీవు ఆయన్ని నమ్ముచున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ప్రార్థన అనుభవం నీవు కలిగి ఉన్నావా? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. జీవము గల దేవుడు నీ కన్నీళ్లు తుడిచి నీ కష్టాల నుండి విడిపిస్తాకి ఇష్టపడుతున్నటువంటి మహాదేవుడు. కాబట్టి నీవే నా సహాయకుడవు, నీవే నా రక్షణకర్తవు కూడా నీవే. అయ్యా, నన్ను రక్షించేవాడు. ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలలో కాపాడటమే కాదు, కానీ దేవుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగినటువంటి మహాదేవుడు. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని రాజ్యం ఎంత శ్రేష్టమైనదో, ఆ రాజ్యములో నెమ్మది, సంతోషం, ఆనందం, ఆ రాజ్యానికి నీ వారసత్వాన్ని కలిగి ఉన్నావా? పరలోక రాజ్యం నీ కొరకు సిద్ధపరచడానికి వెళ్ళిన ప్రభు మరలా వస్తానంటున్నారు. మరి ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఇదిగో నేనుండి స్థలంలో మీరు ఉండేలాగిన మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నటువంటి దేవాతి దేవుడు. కాబట్టి నా సహాయకుడు, నా తోడు, నా దిక్కు, నా బలం, మన దిక్కు బలము దేవుడండి. కాబట్టి దేవునిపై ఆధారపడండి. శోధనలు సహించేవారు ధన్యులు. దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయంటే వస్తాయి. వచ్చినంత మాత్రం దేవుడు విడిచిపెట్టారని కాదు. నీ విశ్వాసానికి ఒక పరీక్ష అంతే. నీ తల పైకెత్తబడుతుంది. ఎప్పటికీ కూడా నీ ముఖమును లజ్జింపునివని అంటున్నారు ఆయన. కాబట్టి నమ్మండి. వ్యాధితో ఉన్నావా ప్రియ సహోదరి సహోదరా? కష్టంలో ఉన్నావా? దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు. నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు. ఆయన కృప అన్ని వేళల్లో నీకు సహాయం ఉంది. భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. నాయనా, నీ ప్రేమకు అంతం లేదు. నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ప్రభువా. నువ్వే మా ఆదరణ, మా దిక్కు, మా తోడు ప్రభువా. నాయనా, మా సహాయము. ఎంత గొప్ప సహాయకుడువో. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను సేదదీనని భక్తుడు చెప్పినట్లుగా నీ మమ్మల్ని ఎప్పుడు విడవలేదు, ఎడబాయలేదు. పరిశుద్ధాత్ముడా, అలాగే ప్రభు మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సమస్త మానవుల యొక్క శోధనలకు విడుదల ఇవ్వండి ప్రభా. సమస్త దేశాలకు నెమ్మది ఇవ్వండి ప్రభా. శాంతినివ్వండి. యుద్ధాలు పూర్తిగా ఆపు చేయి ప్రభా. గొప్ప దేవుడు, సహాయం చేయండి ప్రభా. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.